క్రీస్తునందు పైన సంఘమా ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధనలో మనము ప్రతినిత్యము మంగళవారము అపస్తలుల కార్యములు అనే గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అతి అపస్తుల కార్యముల గ్రంథములో అనేకములైన ఆత్మీయ సత్యములను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మహాదేవుడు మనకు అనుగ్రహించిన యోగ్యత, దాని యొక్క ఆశీర్వాదకరమైన కృప అన్య జనాంగానికి కాక ప్రతి ఒక్క మనుష్యునికి దేవాది దేవుడు భూమి మీద అనుగ్రహించారని మనము సత్యాలను ధ్యానిస్తున్నాం. అతి సత్యములు ధ్యానిస్తున్న క్రమములో ఆ 8వ అధ్యాయములో పరిశుద్ధాత్మ తాకిడి, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధాత్మ దేవుడి మనతో ఉండుట, ఆ దేవుడే మనలకు శక్తిని అనుగ్రహించి ఆయనే మనలను ఈ లోకంలో నడిపించుకొనుట, ఆయన యోగ్యకరమైన ఆలోచనలను మనతో ఈ లోకంలో జరిగించుట, ఇది దేవుడు మనకిచ్చిన యోగ్యత, వరము, ఆశీర్వాదము అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. తమ ఆత్మీయ జీవితంలో ఇది దేవుడు నాకు ఇచ్చిన యోగ్యత, ఒక వరముగా మనం భావించాలని ఆ రీతిగా ఉన్న క్రమంలో ఆ ఆత్మ పొందినటువంటి మనుష్యులు, ఆ ఆత్మతో నింపబడినటువంటి మనుష్యులకు రకరకములైనటువంటి వరములు దేవుడు ఇస్తారు. ఆ వరములలో సువార్తీకరణ, అదే రీతిగా సువార్తను బోధించుట, అదే రీతిగా కాపరత్వము, అదే రీతిగా ప్రవచించుట, అదే రీతిగా ఆ యొక్క టంగ్స్ ని దేవాతి దేవుడు అనుగ్రహించుట, ఆ పరిశుద్ధాత్మతో జ్ఞానయుక్తమైన బోధను, జ్ఞానయుక్తమైన వాక్యమును బోధించుట, ఇలాగా ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడు మన యొక్క నడవడిక, నడత, మన భావోద్రేకాలన్నీ ప్రక్కన పెట్టి ఆయన యొక్క శక్తితోనే మన జీవన క్రమము నడిపించుట, ఇవన్నీ కూడాను మనుష్యులకు అనగా రక్షింపబడి విశ్వాసతలో జీవిస్తున్న మనలాంటి విశ్వాసులకు ఆ మహాదేవుడు అనుగ్రహించారని, అదే రీతిగా ఇప్పుడు అనుగ్రహిస్తున్నారని మనము విశ్వసిస్తూ మన విశ్వాస జీవితాన్ని సాగిస్తున్న క్రమంలో ఈ దినమున ఒక సంఘటనను మనం చూస్తున్నాం. మహాదేవుని యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో, మహాదేవుని యొక్క క్రమం ఎలాగుంటుందో మనము ఇక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన ద్వారా మనందరం కూడా బలపరచబడి, విశ్వాసములో స్థిరపరచబడి, ఆయన యందు ఇంకను ఎక్కువ భక్తి కలవారమై జీవించే వారిగా ఉండాలని మహాదేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నారు. ఇది స్పష్టము. దేవుడు నీ ప్రార్థనలను వింటారని, దేవుడు నీ హృదయ కాంక్షను చూస్తారని, దేవుడు నీ దప్పికను, ఆత్మీయ దప్పికను చూస్తారని, దేవుడు నీ ఆత్మీయ తృష్ణను చూస్తారని, చూచి వినుట మాత్రమే కాకుండా ఆ స్థితులన్నీ నీకు నెరవేర్చి నిన్ను తృప్తిపరచి
నిన్ను ఆయనకు సాధనములుగా కూడా వాడుకుంటారని ధైర్యంతో నీవు జీవించాలని ఆయన అట్టి సంఘటనలను మనకి ఇస్తూ వస్తున్నారు. ఒక గ్రంథము చదివి ముయ్యట మాత్రమే కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథమును చదివి అందులో ఉన్న ఆత్మీయ సత్యములను మనం పొంది ఆయన యొక్క బలోపేతమైనటువంటి ఆత్మతో నింపబడిన వారమై ఈ లోకములో సాక్షులుగా ఉండటానికి ఒక యోగ్యతను మనకి ఇచ్చారని కూడా క్రొత్త నిబంధన భక్తులు అయిన మనందరం స్థిరపరచబడిన విశ్వాసంలో ఉండాలని శక్తివంతమైన దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఘటన మీరు గమనించినప్పుడు ఒక మంత్రి గారు అన్య దేశము నుండి ఆయన రెవెన్యూ మంత్రి గారుగా చెప్పబడుతున్నటువంటి ఆ స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఆ మంత్రి ఎవరైనా ఇథియోపియా దేశం వాడు అనగా గమనించవలసింది ఏంటంటే, మానవాళి దేవునికి సంబంధించిన వారని గమనించండి. ఫస్ట్ వారు ఏ దేశం వారైనా దేవునికి సంబంధించిన వారు. వారు దేవుని ఎరుగనప్పటికీ ఆయన దేవుని మనుషులే. ఆయన యందు ఆ దేవుని కనుగొలనే ఆశ కలిగినటువంటి ఒక ఇథియోపియన్ మంత్రి, ఆ మంత్రి కూడాను రెవెన్యూ మంత్రిగా ఉంటున్నాడు. ఆ మంత్రి గారు దేవుని గురించి తెలుసుకోవాలని, ఆయనను చూడాలని, ఆయన యొక్క భావోద్రేకాలను ఆయన జీవితంలో గడుపుకోవాలని అటు గ్రంథమును తీసుకొని ఆయన యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేములో తిరిగి ఆయన వస్తుంటే దేవుడు ఆయన హృదయమును చూశారట. ఆయన మనస్సును చూశారు. ఆయన హృదయములో ఉన్న కాంక్షను చూశారు. ఆయనకు ఏమి కావాలో దేవుడు ఎరిగిన దేవుడు. గమనించాలి, అటువంటి యోచన కలిగినటువంటి వ్యక్తి తిరిగి తన యొక్క హృదయములో ఉన్న కాంక్ష తీరలేదని వెళ్తున్నాడు. గ్రంథమును చదువుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వాగ్దానమును బట్టి దేవాతి దేవుడు ఆ మనుష్యునికి లోకములో ఉన్న ఒక సువార్థికుని, ఫిలిప్పు అనే ఒక సువార్థికుని బలోపేతమైన ఆత్మను ఇచ్చి ఆ రథము కంటే ఎక్కువ స్వారీ చేసి వెళ్ళే వేగమును ఆ బిడ్డకిచ్చి ఆ యొక్క మంత్రిని కలవటానికి మహాదేవుడు పురికొల్పిన స్థితి ఈ గ్రంథంలో ఈ దినాన చూస్తున్నాం. అందరూ గమనించాలి, దేవుడు తన బలాన్ని, తన సాధనాలని, తన దేవదూతల్ని వాడుకుంటారు. ఇప్పుడు ఆ మంత్రి గారికి దేవుని వాక్యం బోధించాలి. ఆయన ఒక్కడే మంత్రిగా వెళ్తున్నాడు, అన్యుడిగా ఉంటున్నాడు. ఆయన ఆ పరిస్థితులలో వెళుతుండగా మహాదేవుడు ప్రభువు దూతను భూమి మీదకి పంపిస్తారు. ప్రభువు దూత అంటే గాబ్రియల్ దూత అని మీరు గమనించమని మీకు అనేక పర్యాయములు చెప్పారు. అనగా దేవుని దూత గాబ్రియల్ దూత. ఆ గాబ్రియల్ దూతల గురించి మనం ఎప్పుడు బాగా స్పష్టంగా వింటాం? క్రిస్మస్ టయాల్లో. అదే ప్రభువు దూతని మెన్షన్ చేస్తే బైబిల్లో దూత అనకుండా ప్రభువు దూత అని చెప్తే మీరు గమనించాలి, గాబ్రియల్ దూత. ఆ దేవుని సముఖమందుట ఆ దూత ప్రతి నిత్యము నిలువబడి ఉంటుందట. ఆ దూత
మీరందరూ లూకులో చూస్తారు దాన్ని. నేను దేవుని సముఖమందు నిలువబడి ఉండే దూతను, ప్రభు దూతను నేను అనగా ఎప్పుడు దేవుడు ఎక్కడికి పంపుతాడో అని ఒక సేవకుడు వలె ఎదురు చూస్తాడట అక్కడ పరమన. ఆయన ఇప్పుడు చెప్పారు ఈ దూతకి, నువ్వు వెళ్ళి ఫిలిప్పుతో కలుసుకో, ఫిలిప్పుని కలుసుకొని ఆ యొక్క మంత్రి అయినటువంటి వారికి సువార్తీకరణ చేయాలి. కాబట్టి ఫిలిప్పు సువార్త చేస్తున్నాడు సమరయలో. అక్కడ నుంచి ఈయన గాజాకు వెళ్తున్నాడు. ఆ ప్రయాణం అంతా కూడాను నడకలో వెళ్ళలేడు. కాబట్టి దేవుని యొక్క దూత ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క ఫిలిప్ అనే ఒక సువార్తికుడు, నాలాంటి సువార్తికుడు, ఆత్మతో నింపబడిన వాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంటే ఆయనను త్వరితగతిని ఆ రథము యొక్క వేగంతో వెళ్ళి స్పీడును ఆ బిడ్డకు పరుగునిచ్చాట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తప్పదు, దానిని అనుభవిస్తేనే మనం గమనిస్తాం. దానిని అనుభవించే ఆత్మీయతలోకి వెళ్ళినప్పుడు నీకును దేవుడని స్పష్టంగా అనుభవిస్తారు. అనగా నీవు చేయలేనివి, నీవు పొందలేనివి, నీకు చేతగానివి, నీ వశములో లేని వాటిని కూడా దేవుడు చేయిస్తారని గమనించండి. ఈ అనుభవాల్లో మన జీవితాల్లో మీరు గమనించుకొని సాగాలి అని దేవుడు చెప్తున్నారు. ఆయన ఈ యొక్క ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా మనకు బోధిస్తున్నారు. ఆయన అనేక మందికి స్వస్థతలు చేశారు. ఇప్పుడేమో సువార్తీకరణ చేయడానికి ఆ సమరయలో చేసిన సువార్తీకరణలో భాగమే ఇప్పుడు అన్యుడైనటువంటి మహామంత్రికి సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ఏమిటి చదువుతున్నావంటే గ్రంథాన్ని చదువుతున్నాను, అందులో ఎవరైనా చెప్పండి నాకేం అర్థమవుతుంది అని అంటున్నాడు. ఇది కూడా మనం గమనించాలి. గ్రంథము ఒకరు చెప్పాల్సిందే, పరిశుద్ధాత్మ దేవుడు బోధించాల్సిందే. బోధకుడికైనా దేవుడు బోధించాలి, సువార్తికుడికైనా దేవుడు బోధించాలి, విశ్వాసకైనా దేవుడు బోధించాల్సిందే. కాబట్టి మన గ్రంథము ఒకరి యొక్క ఆత్మజ్ఞానముతోనే బోధింపబడేదిగా ఉంటుందని ప్రతి విశ్వాసి గమనించాలని ఈ యొక్క వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. ఆ రీతిగా ఆయన ఆ గ్రంథాన్ని గురించి విపులీకరించమని చెప్పినప్పుడు ఆయన విపులీకరణ చేసి గ్రంథములో ఉన్న ఆత్మీయ సత్యాన్ని, ఆయన చదువుతున్నటువంటి సంఘటనలో ఉన్న ఆత్మ బోధను చెప్తారు. ఆ సంఘటనలో ఉన్న బోధ ఏమిటంటే, గొర్రె పిల్ల అని తేబడుతుంది, వదకు అని తేబడుతున్నది, కత్తిరించబడినది అని తేబడుతుంది, మౌనముగా ఉండేను అని చెప్పబడుతున్నది. ఇది ఎవరికి అర్థమవుతుందండి? ఎవరికి అర్థమవుతుంది ఈ మాటలు? ఆత్మదేవుడు యేసయ్యను గురించి రాసిన ఆ మాటను, అది యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఆ భక్తునికి తెలియజేసినట్లు చెప్తున్నారు. ఒక సిలువపై మహాదేవుని యొక్క రక్షణతో కూడిన వధ, సిలువ త్యాగము, సర్వమానవాళిని శాపముల నుండి రక్షించడానికి ఆయన చేసిన త్యాగము గురించి ఆ బిడ్డ చదువుతున్నాడు. ఈయన వచ్చి దానిలో సత్యాన్ని, మర్మయుక్తమైన బోధను తెలియజేశారు. సత్యమో కాదో మనందరికీ తెలుసు. ఎవరైనా కానీ గ్రంథము తెలియక ఇంటి గ్రంథములో ఉన్న వాక్యములు చదివినప్పుడు ఏమైనా అర్థమవుతుందా? నేటికి మనం అనేక పర్యాయములు వింటూ వస్తున్నాము, కానీ ఇంకను అందులో ఆత్మీయ సత్యములు ఎరుగక
దానిని ఎంతగానే మనం మర్చిపోతున్నాం, మరలా తెలుసుకుంటున్నాం. ఆయన సమీపానికి వచ్చి ఆయనను హత్తుకునే వారి గుంపులో లేకుండా పోతున్నాం. ఇక్కడ తెలియజేసినటువంటి మాటలను బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆ మంత్రి గారు, నీవు దగ్గరకు పరిగెత్తుకొని పోయి యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వద్దకు తేబడెను. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఒక దేవాతి దేవుని యొక్క శిలువ త్యాగాన్ని గురించి మొత్తం చెప్పేశారు. ఆయనకు ఉన్నటువంటి మాట చూడండి, అక్కడ గొర్రె వలె వధకు తేబడెను. గొర్రె అనే ఒక పశువు మనందరికీ తెలుసు. ఆ గొర్రె అనే పశువుని వధకు తీసుకున్నప్పుడు అది ఎవరో చూడం, మనం దాని తాలూకు వచ్చే ఆ మటన్ షాప్ లో చూస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రె ఎలా ఉంటుందంటే, వధకు తీసుకొచ్చినప్పుడు గొంతుకు వస్తున్నారా, దాన్ని చంపుతున్నారా, దానికి ఇబ్బంది పెడుతున్నారా అని కూడా పాపం తెలియదు. ఈ దేవుడు కూడా అలాగనే నీ కోసం, నా కోసం ఆయన మౌనముగా ఉన్నారు, నీవు రక్షించబడాలని. అలాగా అంత సత్యాన్ని బోధించాడు. అక్కడే మరలా చెబుతున్నాడు చూడండి, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండడం. జాగ్రత్తగా వెళ్ళి చూడండి. మనుషులైన మనము కూడా ఆ యొక్క మంగళి వారి యొద్దకు, బార్బర్ యొద్దకు వెళ్ళినప్పుడు అతను ఎలాగో తల దించితే, ఎత్తితే, వంచితే అతను పెద్ద ఆఫీసులైనా కూడా అంతే చేస్తాడు. ఏ మాత్రం సొంత జ్ఞానమే ఉపయోగించడు. ఈ దేవుడు కూడా అంతే. కొడుతుంటే ఏ మాత్రం వెనక్కి తిరగలేదు. వెనక నుంచి కొట్టి అవమానపరుస్తుంటే బాధపడలేదు. ఉమ్మి ముఖము నిండా ఉమ్మి వేస్తే కూడా అనేక మంది సైనికులు వారి నోట నుండి వచ్చే వాసన, వారు తాగుబోతులుగా ఉంటారు, తిరుగుబోతులుగా ఉంటారు. ఆ ఉమ్మి ఆయన ముఖం మీద వేస్తే కూడా ఏ మాత్రము ఆయన వెనుకాడంగా మౌనంగా ఉంటారు. ఇంత సత్యాలు చెప్తే అతను నిశ్చేష్టుడైపోయాడు. ఆయన ఏ మాత్రము కూడాను న్యాయము గురించి నేను దీనుడిగా ఉండి మాట్లాడలేదు. వారు చేస్తున్నది తప్పిదమని తెలిసినా కూడా మాట్లాడలేదు. ఆయన తండ్రి అయిన దేవుని మాట చొప్పున ఆయన శిలువ మీద ఎక్కారని, ఆ యొక్క భావనను, శాపము నుండి విడుదల చేయాలని భావాన్ని దినదాసునికి ఫిలిప్పు భక్తుడు, సువార్తికుడు తెలియచేశాడు. వెంటనే ఆయన వచ్చి దేవుని వాక్యము తెలుసుకోవడానికి వచ్చారు ఆ మంత్రి గారు. ఆ మంత్రి గారు వెంటనే నాకు రక్షణ కావాలి, బాప్తిస్మం ఇప్పించు అని అంటారు. ఆ సువార్తలో ఉన్న గొప్ప విషయం అది. ఆ దేవుడు నా కోసం చనిపోయాడని ఆ మంత్రి గారికి వేదన కలిగింది. నా కోసమే ఆయన మరణించారని వేదన కలిగింది. వాక్యము సత్యము ద్వారా ఆ వ్యక్తి వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన ఫిలిప్పు వలన అక్కడే నీరుంటే ఆ నీటిలో బాప్తిస్మం తీసుకున్నట్టుగా చూస్తున్నాం.
విశ్వాసులమైన మనం అందరమును గ్రహించాలి. ఇదేదో సందర్భము ఆ రోజు ఒక కథ జరిగింది కాదండి. నేటికి ఇవి జరుగుతున్నవి, మనకు జరుగుతున్నాయి, మన జీవితాల్లో జరుగుతున్నాయి, మనం అనుభవిస్తున్నాం. ఆ మహాదేవుడు మనల్ని వదలట్లేదు. ఆయన ఎప్పుడు సత్యాన్ని బోధిస్తున్నారు. ఆ దేవాతి దేవుడు మనతో ఆ యొక్క మంత్రి గారితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా నా మాటలు వింటున్నారు. జూమ్ లో వస్తున్న వారు వింటున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు మీరందరూ? హుబ్లీ ప్రాంతంలో ఉన్నారు, కర్ణాటకలో నుండి వింటున్నారు, ఆ యొక్క హైదరాబాద్ నుంచి వింటున్నారు, ఈస్ట్ గోదావరి నుంచి వింటున్నారు, కృష్ణా నుంచి వింటున్నారు, గుంటూరు పట్టణం నుంచి వింటున్నారు. ఇక్కడ నా ఎదురుగా కూర్చొని వింటున్నారు. మహాదేవుడు ఏం చేశారు? ఇప్పుడు మీకును మాకును ఆ ఫిలిప్పుకి మంత్రికి చేసిన సంధిని చేశారు. ఆ సంధి ద్వారా ఆ వాక్యములో ఉన్న సత్యములు బోధించడానికి నన్ను వాడుకుంటున్నాడు. ఆ వాడకములో ఉన్న భావం ఏంటంటే, నీకు ఆత్మశక్తినిచ్చాడు. విశ్వాసులైన మీకు నేను మీతో నివసిస్తాను, మీలో ఉంటానని మీకు ఒక శక్తినిచ్చాడు. మామూలు మనుషులు కాదు, దేవుని కలిగి ఉండి జీవించేవాడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా గ్రంథంలో సత్యం తెలియకపోతే అట్టి గ్రంథంలో సత్యములు ఆత్మతో నింపబడిన దాసుల ద్వారా నీకు తెలియచేస్తాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీలో ఒక మార్పు వచ్చినప్పుడు, నీవు రక్షణ కావాలన్నప్పుడు నీకు రక్షణ మార్గాన్ని నీటి బాప్తిస్మం ద్వారా ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని కూడా చెప్తున్నాడు. ఇది అపొస్తలుల కార్యం అంటే. అన్యులైన మనందరికి ఇచ్చిన యోగ్యత, దేవుని యొక్క బలము, శక్తి, దేవుడి మనతో జీవించే స్థితి. ఆ మాటలన్నీ విన్న పిదప ఈ యొక్క మంత్రి గారు చూడండి ఏమడుగుతున్నాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమునకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చారు. మహాదేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, అప్పటి వరకు మంత్రి గారు అని వాడారు దేవుడు. ఇప్పుడు ఆ మంత్రి గారి యొక్క లక్షణాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఆ మంత్రి గారు నపుంసకుడట. అయితే గ్రంథములో ఏముందంటే, క్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మరణించక మునుపు ఏముందంటే, నపుంసకునికి దేవాలయంలోకి రావడానికి అర్హత లేదు, దేవాలయంలో దేవుని వాక్యం వినడానికి అర్హత లేదు, రక్షణ పొందడానికి అర్హత లేదు, రక్షణ భాగ్యాన్ని పొందడానికి అర్హత లేదు. మంత్రి అవ్వచ్చు, లేకపోతే జ్ఞానవంతుడవచ్చు, లేకపోతే విద్యావంతుడవచ్చు, లేకపోతే ఈ లోకములో ఒక ప్రత్యేకమైన స్థానము వహించినాడైనప్పటికీ ఆ దేవుని ఆరాధించే గుంపులోకి రావడానికి అర్హత లేదు. ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటంటే, ఆ మహాదేవుడు ఆ నపుంసకుడనే మాటను ఇక్కడ వాడుతున్నారు. ఆయనకి ఇప్పుడు బాప్తిస్మం ఇస్తున్నారు. గ్రంథంలో నపుంసకులకు ఉన్నటువంటి అనర్హతను ఒకసారి చదువుకుందాం. గ్రంథంలో ఉన్నటువంటి అనర్హతను కీర్తనకారుడు 68వ అధ్యాయము 31వ వచనములో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 68:31లో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడినది. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మంత్రి గారు ఐగుప్తు దేశం నుంచే వచ్చారు. ఐగుప్తీయుడు ఇతను. ఐగుప్తు దేశం నుంచి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. ఇది ప్రవచనము. అదే భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి, అనాదిగాను ఆకాశ వాహనం ఎక్కువారిని కీర్తించుడి,
ఆయన స్వరము వినబడితే బలమైన స్వరము. మహాదేవుని యొక్క ప్రవచనం ఎలాగ నెరవేరిందంటే, ఇప్పుడు ఆ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మంత్రి గారు ఎలాగొచ్చాట ఆయన చెప్పినట్టుగా ప్రధానులుగా వచ్చేది, మంత్రిగా వచ్చారు. కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదారు. దేవుని సన్నిధికి రావటానికి ఇలాంటి దృష్టి ఉండాలి. ప్రవచన వాక్యం యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగున మనము మన జీవితాలను గడపలేకపోతున్నాం. దేవుని కొరకు తృష్ణ కలిగి మన స్థానాలను చూస్తున్నాం. మనం ఏ స్టేటస్ లో ఉన్నాము దేవుని దగ్గర మన స్టేటస్ లేదండి. మన చదువు లేదు, మన అధికారం లేదు, మన ధనము లేదు, లోకంలో ఉన్న ఏ పరిస్థితి దేవుని దగ్గర శూన్యం. అది ఇక్కడ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండలో కూడా ఒక సత్యాన్ని చదువుదాం. 23వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 23:1 జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి గాయము నొందిన వృషణములు కలవాడే కాని, మర్మాంగము కొయ్యబడిన వాడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. కుంకుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వారికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరముల వరకు కూడా వాడు దేవుని సన్నిధి రావడానికి అర్హత లేని కుటుంబాలని, ఆ యొక్క యోగ్యకరమైన స్థితిని దేవుడు ఇస్తున్నాడు. శాపము నుంచి విడుదల చేస్తున్నారని మనం గ్రహించాలి. 1 రాజుల గ్రంథంలో ఒక సత్యాన్ని చదువుదాం. 6వ అధ్యాయము 41వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 6:41 మహాదేవుడు తెలియజేస్తున్నారు. ఈ మాటను ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయం 8వ అధ్యాయము 41వ వచనాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనుల బంధువులు కానీ పరదేశులు కానీ నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు పరిస్థితిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము చుట్టూ తిరిగి ప్రార్థన చేసిన ఆకాశము నీ నివాస స్థలమునందు నీ విని పరదేశులు నిన్ను వేడుకుని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జనుల నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకుందరు. ఈ మాటలు ఎవరికో తెలుసా? సొలొమోను మహారాజు ఆయన మందిరమును కట్టాక ప్రార్థన చేస్తాడు. బైబిల్ గ్రంథములో లాంగెస్ట్ ప్రేయర్, పెద్ద ప్రేయర్ ఉందంటే సల్మాన్ గారిదే. ఇది ప్రేయర్ లో ఒక అంశాన్ని మీకు చదివి వినిపించారు. ఆయన ప్రార్థన ఏమిటి, దేవుడు విన్నాడట అని చెప్తున్నా మీతో. పరదేశీయులు, విదేశీయులు ఎవరైనా నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసే ప్రాంగణంలో మీరు పై నుండి పరము నుండి విని వారి మనముని ఆలోచించమని ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు విదేశాలుగా వచ్చినటువంటి అతను మంత్రి గారికి ఆ ప్రార్థనకి సమాధానం వస్తుంది. మీ ప్రార్థనలు వాళ్ళ సమాధానం రాలేదనుకుంటారేమో, అది దేవుని కవిలిలో ఉంటాయి. ఆ సమాధానం నీ పిల్లలకైనా కూడా అందుతాయి. మేము అనుభవిస్తున్నాం. అది మా పితరుల ప్రార్థనలే మేము అనుభవిస్తున్నాం. వారి ప్రార్థనలే మేము అనుభవిస్తూ దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ సొలొమోను కూడా అదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో భాగమే ఈ యొక్క మంత్రి గారు, అన్యుడిగా ఉన్న మంత్రి. ఎలాగంటే ఇతను ప్రార్థన చేసే విధము చూడండి. నీ ఘనమైన నామమును గూర్చి వినియు నీ బాహుబలను చాపిన బాహు ప్రశ్న గురించి విందుడు. వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చి దేవుడు ఇతన్ని రక్షించుకున్నారు. ఒక ప్రార్థన ఏదైతే దేవుని కబిలిలో ఉన్నదో ఆ ప్రార్థనను క్రియారూపంగా దాల్చడానికి దేవుడు ఊరుకోడు.
ఇతను వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రభువు దూత కిందకి వచ్చింది. ప్రభువు దూత ఒక సువార్థికుడితో చెప్పింది. సువార్థికుడికి ఒక పరిశుద్ధాత్మ వరమిచ్చింది. ఆయన పరుగుని వెళ్ళి రథము యొక్క వేగముతో సమానంగా వెళ్ళి మంత్రి గారిని కలుసుకొని సువార్థీకరణ చేసింది. ఇవన్నీ కూడాను మీరు బాప్తిస్మం తీసుకున్న రోజున ఒక్కసారి మీరు మరణం చేసుకోండి. ఆ బాప్తిస్మం తీసుకొని నీటిలోంచి బయటకు వచ్చిన సమయం వరకు ఒక్కసారి ఎన్ని సంవత్సరాలైనా మీరు అలా బయటకు తీసుకొచ్చి మాట్లాడుకోండి. దేవుని క్రియలు ఎలాగుంటాయో దేవుడు తెలియచేస్తాడు. దేవుని క్రియలు ఎలాగుంటాయో దేవుడు తెలియచేస్తాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని దేవాతి దేవుని రక్షణ ఆనందం పొందడానికి ఇలాగా మనుషులను వాడుకుంటాడని మీరు గమనించాలి. నేను బాప్తిస్మం తీసుకునే సందర్భాల్లో నాకు ఇవన్నీ జరిగినాయి. నేను బాప్తిస్మం ఇస్తున్న సమయాల్లో ఇశ్రాయేల్లో ఆ యొక్క నదిలో దేవాతి దేవుడు ఏ నదిలోనైతే యోర్దానులో బాప్తిస్మం తీసుకున్నాడో అక్కడ నేను అనేక మందికి మన సంఘస్థులకి బాప్తిస్మం ఇస్తుంటే అక్కడక్కడ ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి బాప్తిస్మాలు తీసుకొని నాకు ఇవ్వండి అని వెళ్ళినాడు అన్నారు. అంత మాత్రమే కాదు, కెథోలిక్ నన్స్ కెథోలిక్ ఫాదర్స్ వచ్చి తీసుకున్నాడు. దేవుని క్రియలు అలాగుంటాయి. ఆయన వాడుకుంటాడు. ఆయన క్రియలు మనం యోచించలేనివని మీరు గమనించాలి. ఆశీర్వాదకరంగా ప్రార్థన దేవుడు వింటాడని మీరు గమనించాలి. ఇప్పుడు ప్రార్థన విన్నాడు దేవుడు. సాల్మన్ ప్రార్థన విన్నాడు. నపుంసకుని ప్రార్థన విన్నాడు. ఒక దేవదూతను పంపాడు. దేవదూత ద్వారా ఆ బిడ్డకు రక్షణనిచ్చాడు. అక్కడే వారికి ఒక నీటి వాగును చూపించాడు. అక్కడే ఆయనకి నేను చెప్పిన సువార్థీకరణను శిలువ మారిపై ఏ దేవుడైతే సువార్థీకరణ చేశాడో ఏం చేశాడో ఆ స్థితిని కూడా మీకు తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన ఈ మంత్రి గారిపై శాపం ఉంది కదా, షండు రాకూడదు, అతను ఏ విధమైనటువంటి హానికరమైన స్థితి రోగం ఉన్నా కూడా 10 తరముల వరకు సంఘంలోనికి రాకూడదని ఉంది కదా. ఆ శాపాన్ని ఆ దేవుడు ఆ గొర్రె పిల్ల బొచ్చు వలె అనే మాట నండి ఆయన చేసిన క్రియ చూడండి ఎలాగుంటుందో. 6వ అధ్యాయంలో ఉన్న 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతున్నాను. గలతీయులు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. ఇప్పుడు ఆత్మను గురించిన వాగ్దానం ఉంది కదా, పరిశుద్ధాత్మ నీకు నాకు వస్తుందని, ఆత్మదేవుడు జ్ఞానంతో మాట్లాడతారని, మనలను నడిపిస్తారని, ఆ వాగ్దానం ఏదందో ఆ వాగ్దానం నెరవేర్చబడింది శిలువ మీద. మరలా 2వ చూడండి, అబ్రహామునకు పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇప్పుడు మనం అందరము అన్యజనులు. ఇక్కడ కూర్చున్న వారందరం కూడా యూదులు కాదు. మనమందరం కూడా అన్యజనులు. ఆత్మ మనకి ఇచ్చే వాగ్దానము అన్యజనులైన మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇది. ఇప్పుడు శిలువ మీద చేశారు దేవుడు. క్రీస్తు యేసు ద్వారా కలుగుట. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. మీరు నేను రక్షించబడి దేవునికి అత్యంత సమీపమై ఆత్మతో నింపబడి జీవిస్తున్నామే, అది శాపము నుండి విముక్తి చేసి ఆయన శిలువ మీద మరణించటం వలన ఆ క్రియ మనకు జరిగిందని ప్రతి విశ్వాసి గమనిస్తే ఆయన పాదాలు వదిలిపెట్టరు. ఆయన ఒక మనుష్యుని కోసము దేవుడు మరణించిన స్థితి అది. దేవుడు అది ఆ వాక్యం అపోస్తల కార్యంలో ఆయన చదివిన వాక్యంలో భాగమే అది. నీ రక్షణ, నీ బాప్తిస్మము, నీ పరిశుద్ధాత్మ శక్తి,
నీ గ్రంథములో ఉన్న వాక్యం తెలుసుకోవటమని నీవు గ్రహించాలి. అదే రీతిగా మహాదేవుడు నీకు నాకు ఇచ్చిన మరొక సత్యాన్ని చదువుదాం. జెఫనియా 3వ అధ్యాయము 10లో ఈ ప్రవక్త కూడా ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. జెఫనియాలో రాసినటువంటి ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. జెఫనియా గ్రంథంలో ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయము 10వ వచనం. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. ఈ ప్రవచనంలో భాగమే ఈ యొక్క కూషు దేశస్థుడు ఐగుప్తీయుడు వచ్చి ఇక్కడ ప్రార్థన చేశాడని మనం గమనించాలి. అతనికి శాపము నుంచి ఆయన షండుడుగా ఉంటున్నాడు. శాపం నుంచి విముక్తుడిగా చేసి దేవుని యొక్క మందిరములో అడుగుపెట్టే యోగ్యతనిచ్చాడు. వారందరికీ దేవుడు యోగ్యతనిచ్చాడు. శాపగ్రస్తులైన వారందరికీ. ఇక్కడ గలతీయులు ఇప్పుడు మనం చదువుకున్నాం 3:13లో మనం చదివినటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే ఆ యొక్క శిలువ మీద ఆయన శాపగ్రాహి అయి మరణించిన స్థితిని మనకు తెలియచేశారు. ఆయన అంటున్నాడు ఇక్కడ అద్భుతమైన మాటని, క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు ప్రభులు వారు మనందరి కోసం శాపమై, ఆ శాపగ్రాహి అయి ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఆయనే నీతో ఉండటానికి యోగ్యతనిచ్చారు. ఆయనే విదేశీయులైన అన్యులైన మనందరికీ ఆయన మందిరంలో ఆయన పాదముల యొద్ద ఉండే యోగ్యతనిచ్చారు. ఈ అసలు సంగతి మర్చిపోయి మనం బాహ్యాన్ని చూసి మందిరాల గురించి ఆలోచిస్తాం. అది వద్దు మనకి. దేవుని క్రియ ఏంటో అది మనము గ్రహించాలని ఆత్మదేవుడు చెబుతున్నాడు. యోహాను భక్తుడు 12:20లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము 20వ వచనంలో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశస్థులు అంటే ఎవరంటే మనలాంటి అన్యులే. ఆ పండుగలో వారిని అలౌ చేయరు. దేవుని కృపను చెప్పి, దేవుని కృపను బట్టి శాపము నుండి విముక్తులు కాబడిన వారం కాబట్టి, క్రీస్తు ప్రభుల వారి రక్తములో శుద్ధీకరింపబడిన వారం కాబట్టి మనకు దేవుడిచ్చిన యోగ్యత ఏంటంటే ఆయన పాదములను పట్టుకునే యోగ్యత, ఆయన నిన్ను తాకే యోగ్యత. అట్టి యోగ్యతను ఇచ్చారని ప్రతి విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ నిలబడ వాక్యములో మహాదేవుడు తెలియజేసిన మాటలు ఏంటంటే, అన్యజనులైనటువంటి విశ్వాసులుగా చెప్పబడుతున్న, క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనందరికీ ఆ మహాదేవుడే పరిశుద్ధాత్మై నీతో నివసించి నీకు రక్షణతో కూడిన జ్ఞానము, రక్షణానందము ఇవన్నీ కూడా ఇస్తారని నువ్వు గ్రహించాలి. అదే రీతిగా నీకు ముందు లేనటువంటి యోగ్యత నిజ దేవుని పాదములు పట్టుకునే యోగ్యతను ఇచ్చారని నీవు గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పూర్వమేమో ఆ ప్రవక్తలకే అంటే ఆత్మ ఉండేది. పూర్వం ప్రవక్తలకి. ఇప్పుడు మనందరికీ ఉన్నది. ఆత్మతో నింపబడి వాక్యం బోధించవచ్చు. ఆత్మతో నింపబడి ప్రార్థన శక్తితో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న ఈ శక్తి ఉన్నటువంటి ఆ అపవాదికి సంబంధించిన శక్తిని తరిమివేయవచ్చు. ఆ శరీరంలో ఉన్న రుగ్మతలను తరిమివేయవచ్చు. నీకును నాకును అటు యోగ్యతనిచ్చారు. పూర్వమైతే ప్రవక్తలకే ఉండేది. నీ దేవుడు మరణించిన పిదప, నీ దేవుడు ప్రోక్షించిన పిదప, నీ దేవుడు గాయపడిన పిదప, నీ దేవుడు సిలువ వేయబడిన పిదప, నీ దేవుడు నీకు ఇచ్చిన యోగ్యకరమైన రక్షణానందము పొందిన తరువాత నీవు ఆయన స్వారూప్యంలోకి తీసుకురాబడ్డావు. అందుకని దేవుడు కొన్ని సత్యాలు నీకు నాకు తెలియజేస్తున్నాడు. 1 రాజుల గ్రంథము 18:12లో అప్పుడున్నటువంటి భక్తుడైనటువంటి
ఆ యొక్క ప్రవక్త యొక్క స్థితి మనం చూస్తాం. 1 రాజుల గ్రంథము 18లో ఆ ప్రవక్తకు ఉన్నటువంటి యోగ్యకరమైన స్థితి 18:12 మనం చూస్తూ వస్తున్నాం. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమంది యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కూర్చుకోవును. అప్పుడు నేను పోయి యాహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతని కనపడని యెడల అతడు నన్ను చంపి వేయును, అలాగ ఆజ్ఞ. ఒక ప్రవక్తతో ఒక భక్తుడు చెప్తున్నాడు, నేను ఉన్నానని చెప్పయ్యా అని ప్రవక్త అంటున్నాడు. ఆ ప్రవక్త అంటుంటే అక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ గురించి నేను చెప్తాను, అక్కడ ఉన్నాడని నీవేమో దేవుని ఆత్మ వచ్చి తీసుకొని వెళ్తుంది, అతను నేను తప్పుడు అనుకుంటుంది, లోకానికి తెలియదు కదా నీకు దేవుని శక్తి ఉందని. నీకు శక్తి ఉందన్న సంగతి లోకానికి తెలియదు, అని గమనించండి. నువ్వేదో క్రైస్తవ మతం తీసుకున్నావు, రక్షింపబడ్డావు అనుకుంటున్నావేమో, నీలో ఉన్న శక్తి లోకానికి తెలియదు. ఇప్పుడు అదే భక్తుడు చెప్తున్నాడు. రాజుగారికి చెప్పాడు అనుకో, నీవు లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, నాకంటే తెలుసు అని అంటున్నాడు. కాబట్టి మరి యొక్క సత్యం 2 రాజులు 2:16 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ సత్యం లిఖించబడినది. అతనితో ఇట్లా, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 10 మంది బలము గలవారు ఉన్నారు, మా మీద దయించి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మతని ఎత్తి ఒక పర్వతం మీద నేను లోయ నేను వేసియుడునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనేను. కాబట్టి దేవుని ఆత్మను పొందిన వారు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మహాదేవుడు నీకటి యోగ్యతనిచ్చారని గమనించాలి. 2 కొరింథీ 12:2లో మహాదేవుడు ఈ సత్యాన్ని కొత్త నిబంధన భక్తులైన మనకు తెలియజేస్తున్నాడు. 2:12-2లో ఈ సత్యము లిఖించబడినది. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమున కొనుపబడిను, అతడి శరీరము కొనుకోబడినో నేను ఎరగను, శరీరము లేక కొనుకోబడిన నేను ఎరగను, అది దేవునికే తెలియదు. కాబట్టి ఈ భూమి మీద మనలో ఒక ఆత్మ ఉంటుంది. రక్షింపబడిన వారిలో, నీతిమంతులుగా చెప్పబడిన వారిలో, పరిశుద్ధులుగా చెప్పబడిన వారిలో, వాక్యానుసారం జీవిస్తున్న వారిలో, అది నిన్ను దేవాతి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తారో నీకే తెలియదు. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు అలాగనే అక్కడ పద్మస్ దీపంలో మండు టెండలో ఆయన ప్రార్థన చేసుకుంటుంటాడు. శరీరం అక్కడే ఉంటుంది, ఆత్మ పైకి కనుపబడుతుంది. ఆత్మతో అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం ప్రకటనలో రాస్తాడు. కాబట్టి భక్తులైన మనందరికీ ఇటు యోగ్యతను దేవుడు అనుగ్రహించాడని మనం గ్రహించాలి. ఆ స్థితిని పొంది మనం పొందకి, మన జీవితాలు గడపడానికి మన రక్షణను కాపాడుకోవాలి. రక్షించబడ్డాం కదా, అటు ఇటు తిరగకూడదు. మనస్సు అటు ఇటు ఆ దేవతల వైపు ఈ దేవతల వైపు, ఆ యొక్క మంచి రోజు చెడ్డ రోజు ఇవన్నీ లేవండి. నీ దేవుడు ప్రతి రోజుని మంచిగానే చూపించాడు, నిన్ను ఆయన రూపంలో ఇచ్చాడు. ఈ మాట చదువుకున్నాం. రక్షణను గురించి ఆయన చెప్తున్న మాటని ఏ రీతిగా చెప్తున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో నీవు నేను తెలుసుకొని మన జీవితాలని ఈ రీతిగా గడపాలని ఆత్మదేవుడు చెప్తారు. 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఇప్పుడు మనందరికీ ఏంటి, ఆయన చెత్తకు వచ్చిన అనేది వరం. మనలో ఉన్నది ఏంటంటే విశ్వాసమే. అందుకే మనం రక్షించబడ్డాం. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడటం వీలులేదు. మనం ఏదో చేస్తే వచ్చింది, ఎవరో కాపురచ్చి తీసుకెళ్తే వచ్చింది రక్షణ, బాప్తిస్మం కాదు. అది దేవుని క్రియ.
ఒక మార్గాన్ని అలా చూపిస్తూ వస్తుంటారు. అలాగనే 1 యోహాను 5:1 మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 5:1 యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించను. ఎప్పుడు మర్చిపోవద్దు ఈ వాగ్దానాన్ని. ఆయన తప్పక మనలను ప్రేమించి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. 1 తిమోతి 6:15 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. 6:15 శ్రీమంతుడును అద్వితీయుడు నన్ను సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరంతము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. ఎవరు చూడలేదు, నీకు ఆత్మను ఇచ్చారు. ఆత్మ ద్వారా చూడగలిగిన యోగ్యతను ఇచ్చారు. ఆ యోగ్యత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఆ దినమున ఆ మంత్రి గారికి ఏ రీతిగా ఇచ్చాడు, విదేశీయుడైనా లెక్క చేయలేదు, అన్యుడైనా లెక్క చేయలేదు, నపుంసకుడైనా లెక్క చేయలేదు. ఆయన దూతని పంపించారు, ఆయన స్వార్థికుని పంపారు, ఆయన పరిశుద్ధాత్మను పంపారు. ఆయనకు పరుగునిచ్చారు, ఆయనే ఒక నీతిని చూపించారు, ఆయనే గ్రంథంలో ఉన్న సత్యములు బోధించారు. ఆ బిడ్డను రక్షించుకున్నాడు. ఒక విశ్వాసికి కావలసిన యోగ్యతను ఇవ్వటానికి దేవుడే క్రియలు జరిగించాడని మీరు విశ్వసించాలి. దేవుడు ఈ 8వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే